గైస్ రీసెంట్గా పాపులర్ ఓటీటీ ప్లాట్ఫామ్ అయినటువంటి ఆహాలో నారదన్ అనే మూవీ అయితే స్ట్రీమ్ అవుతుంది కదా. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పాయిలర్స్ లేకుండా బేసిక్గా స్టోరీ లైన్ ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, ఒక పెద్ద న్యూస్ ఛానల్లో వర్క్ చేస్తున్న చంద్రప్రకాష్ అనే జర్నలిస్ట్ ఏమో ఒక పొలిటీషియన్ సపోర్ట్తో సొంతంగా తనే ఒక న్యూస్ ఛానల్ని పెట్టుకుంటాడు. సో అలా తను పెట్టుకున్న న్యూస్ ఛానల్ని టాప్లో ఉంచడం కోసం కొన్ని అడ్డదారులు తొక్కుతూ ఒక పెద్ద ప్రాబ్లంలో అయితే ఇరుక్కుంటాడనమాట. ఈ చంద్రప్రకాష్. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, ఈ జర్నలిస్ట్ చంద్రప్రకాష్కి వచ్చిన ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లం నుంచి తను బయటపడతాడా లేదా, అండ్ ఆ తరువాత అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుందన్నమాట. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, మూవీ అయితే పర్లేదు, బాగానే ఉంది. అండ్ ఇప్పుడు ఇందులో ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఈ మూవీలో సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంది. చంద్రప్రకాష్ తన ఛానల్ని టాప్లో ఉంచడానికి తను వేసే ఎత్తుగడలు అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయనే చెప్పాలి. ఇంకా ఇందులో ఒక జర్నలిస్ట్ లైఫ్ జర్నీ ఎలా ఉంటుంది అనేది కూడా చాలా రియలిస్టిక్గా చూపించారనమాట. అండ్ ఇక్కడ మెయిన్గా ఏంటంటే, జర్నలిజంని ప్యాషన్గా పెట్టుకునే వాళ్ళకి ఈ మూవీ చాలా బాగా కనెక్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ ఇంకో చిన్న విషయం ఏంటంటే గైస్, టొవినో థామస్ గారిని నెగిటివ్ సైడ్లో చూపించడం వల్లనేమో కానీ ఇందులో చంద్రప్రకాష్ క్యారెక్టర్ అయితే చాలా కొత్తగా అండ్ రిఫ్రెషివ్గా అనిపించింది నాకైతే. దీనికి తోడు ఇందులో బీజిఎం కూడా చాలా బాగుంది. అది ఎంతలా అంటే కొన్ని నార్మల్గా ఉన్న సీన్స్ని కూడా ఈ బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయింది అనమాట. లాస్ట్గా ఏంటంటే ఇందులో క్లైమాక్స్ ఎపిసోడ్లో వచ్చే కోర్టు సీన్సే కానీ అండ్ అందులో టొవినో థామస్ గారి యాక్టింగే కానీ ఇవన్నీ కూడా పీక్స్లో ఉన్నాయనే చెప్పాలి. అండ్ ఇందులో యాక్ట్ చేసిన మిగిలిన యాక్టర్స్ అందరూ కూడా పర్లేదు, వాళ్ళ క్యారెక్టర్స్కి తగ్గట్టు బాగానే పెర్ఫార్మ్ చేశారు. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఇందులో మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, ఈ మూవీలో సెకండ్ హాఫ్ అంతా కూడా ఎంగేజింగ్గా బాగానే ఉన్నా సరే ఫస్ట్ హాఫ్ మాత్రం స్లో పేస్లో రన్ అవుతూ చాలా బోరింగ్గా ఉందన్నమాట. అలాగే ఈ మూవీ నుంచి ఎక్కువగా ట్విస్టులను ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకైతే ఈ మూవీ అంతగా నచ్చకపోవచ్చు. లాస్ట్గా ఏంటంటే ఇందులో నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది మనం ఈజీగానే ప్రిడిక్ట్ చేసేయగలుగుతాం. సో దానివల్ల ఈ మూవీ మనకంత ఇంట్రెస్టింగ్గా అనిపించదన్నమాట. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్, ఈ నారదన్ మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే పర్లేదు, బాగానే ఉంది, టైంపాస్ కోసం ఒకసారి అయితే చూసేయచ్చు. అండ్ నేను ఈ మూవీకి 5కి 2.5 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూసినట్లయితే మీరు దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి, ఓకేనా. దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.